కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షంతో కూడిన వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మేఘావృతంగా మారి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతన్న చేతికొచ్చిన పంట నేలపాలైంది. వరి చేను కోతల సమయం కావడంతో కోసిన ధాన్యం అకాల వర్షాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. మరోవైపు కల్లాలలో ధాన్యం రాసులు ఎక్కడివి అక్కడే ఉండిపోవడంతో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎండలతో అల్లాడిపోయిన జనం నేటి వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన మిగతా అప్డేట్స్ ను కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా కురిసిన భారీ వర్షాలకి మొత్తం కూడా ప్రజలు ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మేఘవర్తంగా మారి భారీ వర్షం పడడంతో మొత్తం కూడా ఎండల వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం చల్లని కబురు చెప్పిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క అయితే మాత్రం ఉదయం 4 గంటల నుంచి కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమై చిరుజల్లులతో మొదలైన వర్షం ఇంచుమించుగా 10 గంటల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం అయితే పడిందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద చూసుకుంటే కనుక ఓ పక్క ఎండ వేడిని తాళలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు చల్లటి కబురు వర్షం రూపంలో వచ్చినా కూడా మరో పక్క రైతులకు ఈ వర్షం ఆవేదన మిగిల్చిందని చెప్పొచ్చు. మొత్తం ఈ అకాల వర్షంతో మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం వరిచే కోత సమయంలో ఈ మొత్తం కూడా కళ్ళాల్లో ఉన్న ధాన్యం అన్ని కూడా తడిచి ముద్దైన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క పన మీద ఉన్న చేలు మొత్తం కూడా తడిచిపోయి ముద్దయ్యాయి. ఈ చేలు ఎందుకు కూడా పనిచేయమని చెప్పి రైతులు మరో పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఓ పక్క చల్లటి కబురు, మరో పక్క రైతులకు గుండెల్లో గుబులు అన్నట్టుగా ఈ ఉందని జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పొచ్చు. ఇంచుమించుగా రైతులు ఈ వర్షానికైతే మాత్రం భారీ నుంచి అతి భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంచుమించుగా దాల్వాసీలన్నీ కూడా కోతకి వచ్చిన పరిస్థితి ఉంది. ఓ పక్క కోతలకు వస్తున్నాం, మరో పక్క కళ్ళలో ఉన్న ధాన్యం మొత్తం కూడా తడిచి మొత్తం కూడా వర్షం నీరుకి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మరో పక్క పని మీద ఉన్న చేలన్నీ కూడా తడిచిపోయి ఇవన్నీ కూడా పంట చేతకొచ్చిన సమయంలో ఈ వర్షం భారీ నష్టాన్ని మాకు మిగిల్చిందని చెప్పి రైతులు జిల్లా వ్యాప్తంగా కూడా ఆవేదన చెందుతున్నారు. మరో పక్క రైతు సంఘాలు కూడా ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద మాట్లాడి రైతులను ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలి, ప్రభుత్వం ఏదైతే ఉందో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి రైతు సంఘాలు కూడా మరో పక్క మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా ఓ పక్క ఎండలో వేడి మిగి తాళలేక చల్లటి వర్షం పడితే మరో పక్క రైతుల గుండెల్లో వేడి పుట్టించిన ఈ వర్షం అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా భారీ ఎత్తున రైతాంగం ఈ వర్షానికి నష్టపోయిందని జిల్లా వ్యాప్తంగా చెప్పొచ్చు. జనీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.